అమ్మ కోలుకున్నారా? త్వరలోనే ప్రజా జీవితంలోకి వస్తారా? పూర్తి ఆరోగ్యంతో అన్ని విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నారా? అవునని అంటున్నాయి అన్నాడీఎంకే వర్గాలు. అమ్మ క్షేమం కోసం ప్రజలు చేసిన పూజలు ఫలించాయని, త్వరలోనే అమ్మ దర్శనం ఉంటుందని చెబుతున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి జయలలిత ఆరోగ్యంపై ఎలాంటి ప్రకటన లేకపోయినా అన్నాడీఎంకే మాత్రం కీలక ప్రకటన చేసింది. అమ్మ పూర్తిగా కోలుకున్నారని, అతి త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. ఆ పార్టీ అధికార ప్రతినిధులు ఎస్ రామచంద్రన్తో పాటు సిఆర్ సరస్వతి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. దేవుడి దయ వల్ల జయలలిత పూర్తిగా కోలుకున్నారని, మరికొన్ని రోజుల్లోనే అమ్మ అందరికీ కనిపిస్తారని తెలిపారు. సెప్టెంబర్ 22న జ్వరం, డీహైడ్రేషన్తో ఆసుపత్రిలో చేరిన జయలలితకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఇంటెన్సివ్ కేర్కే పరిమితమయ్యారు. ఢిల్లీ, సింగపూర్ నుంచి వచ్చిన వైద్యుల పర్యవేక్షణలో జయకు అత్యవసర వైద్యం అందించారు అపోలో వైద్యులు. జయ ఆరోగ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో మెరుగుపడినట్టు అక్టోబర్ 21న అపోలో వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆ తర్వాత ఎలాంటి ప్రకటన లేదు. అయితే ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల మీద జయ సంతకం బదులు వేలిముద్ర వేశారు. సంతకం చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో అంతా ఆందోళన చెందారు. జయలలిత పూర్తిగా కోలుకొని ఆసుపత్రిలో సాధారణ స్థితిలోనే ఉన్నారని అన్నాడీఎంకే నేతలు చెబుతున్నారు. మరికొంతకాలం జయ ఆరోగ్యాన్ని వైద్యులు మానిటర్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తారని పార్టీ వర్గాలు భరోసాగా చెబుతున్నాయి. అమ్మకు దసరా, దీపావళి ఆసుపత్రిలోనే గడిచిపోయాయి. ఈ నెలలోనైనా అమ్మ దర్శనం ఉంటుందని కార్యకర్తలు, అభిమానులు ఎదురు చూస్తున్నారు.